మంచి సంతోషమా నేను మాట్లాడతాను మంచి నచ్చమా ఆరోగ్యం మంచిగా చూసుకో వేరే గుర్తుగా ఉంటా ముందు రారా అదే మీరు ఫోటోలు తీస్తాను ఇట్లా ఉండు ఏం చదువుకుంటున్నామా ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఒకటి ట్రస్ట్ లేక 10th అయిపోయాక డాక్టర్ రైతులు పిల్లలు అని చెప్పి ఒక ట్రస్ట్ లేక ఏర్పాటు చేసి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం క్యాన్సర్ హరీష్ హలో కలెక్టర్ గారు మార్నింగ్ నేను రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నాను మార్నింగ్ ఇప్పుడు నేను ఈ మూడుచింతలపల్లిలో ఉన్న కలెక్టర్ గారు నైటాడు ఇక్కడనే పడుకుని ఇందిరమ్మ కాలనీ అని ఎస్సీ కాలనీ ఉన్నది నైటాడు ఇక్కడనే పడుకున్న పొద్దున్నే లేచి చూస్తే ఏంటంటే దీంట్లో ప్రధానమైన సమస్య అంటే ఓవరాల్ ఈ గ్రామానికి ఉన్న సమస్య ఒకటి ఈ పర్టికులర్ ఏరియా ఉన్న సమస్య రెండు ఒకటి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 150 ఏదో మంజూరు అయినాయి అన్నారు ఇంతవరకు ఏది గ్రౌండ్ కాలేదు చాలా రోజులు అయింది అలాట్మెంట్ జరిగింది ఏందనేది దాన్ని ఒకసారి వెరిఫై చేయండి రెండు ఇక్కడ ఇందిరమ్మ కాలనీ అని ఉంది మూడుచింతలపల్లిలో సో ఆ ఇందిరమ్మ కాలనీ ఆ రోడ్ ఏమైపోయిందంటే టువర్డ్స్ అది అటు ఫామ్ హౌస్ పోయే రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డు బాగా 6 ఫీట్లు హైట్ లేపి రోడ్ వేసారు ఆ రోడ్ వేసేటప్పుడు ఆ కింద ఇందిరమ్మ కాలనీ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది వాళ్ళు అప్పుడే చెప్పిండ్రు సార్ ఈ రోడ్డు ఇంత హైట్ వేస్తా అంటే అప్పుడు రోడ్డు ఇండ్లేమో ముందు పైకి ఉండే రోడ్డు కిందికి ఉండే ఇప్పుడు 6-7 ఫీట్లు రోడ్డు లేవడంతో ఏమైందంటే ఇండ్లు కిందికైనా ఈ రోడ్డు పైకి అయింది రోడ్డు పక్కన డ్రైనేజ్ పైప్ లైన్ వేసి వర్షం వస్తే ఈ రోడ్డు మీద ఉండే నీళ్ళు మొత్తం రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళకు వస్తున్నాయి దాంతో 2-3 ఫీట్లు ఇళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి కింద ఏం సామాన్లు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నాయి ఎత్తిపోయలేక ప్లస్ ఆ రోడ్ పక్కన వేసిన డ్రైనేజ్ అది కూడా వర్షం రాగానే పోయి ఆ డ్రైనేజ్ నీళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకే వస్తున్నాయి సో వాళ్ళు అడుగుతామన్నారంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం కట్టుకునేటప్పుడు మీది హైట్ లేపి ఇల్లు కడతామని చెప్పారు సరే ఇల్లు కట్టుడు ఇష్యూ ఒక ఇష్యూ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది ఇళ్ళకి రోడ్డు పైకి వచ్చి మొత్తం ఇల్లు నింపుతున్నాయి నీళ్ళు రోడ్ నీళ్ళు వర్షం నీళ్ళతో అంటే ఆడ చిన్న రీటైన్ అంటే నేను ఇక్కడనే ఉన్నా ఇప్పుడు ఆ కాలనీలో ఇట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు ఆడ ఏంటంటే టెంపరీగా మనం గోడనన్నా అడ్డం కట్టి దాని ఫ్లో ఇటన్నా తీసుకుపోవాలి ఎందుకంటే అది ఆల్మోస్ట్ 5 ఫీట్లు డిఫరెన్స్ ఉంది 4 ఫీట్లు సో నువ్వు ఆ 4.5 ఫీట్లు కిందికి పోయేదాన్ని నువ్వు ఇప్పుడు ఆ ఇల్లు పైకి లేపాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ న్యూ హౌసెస్ కంప్లీట్ ఎస్సీ కాలనీ వాళ్ళకు ఆల్రెడీ అప్పుడు పట్టాలు 40 ఏళ్ళ కింద ఇచ్చిన ఇల్లే కట్టుకునే ఉన్నాయి పట్టాలు ఉన్నాయి మీరు ఇండివిజువల్కి శాంక్షన్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటారు ఒకసారి కంపల్సరీ లేదంటే ఆ గోడెంబటి ఆ నుంచి ఆడికి కంప్లీట్గా రీటైన్ అయితే ఆ వాటర్ని ఎక్కడన్నా తీసుకెళ్ళి మరి ఎటైనా వర్షం నీళ్ళు ఎటు డైవర్ట్ చేస్తే ఒకసారి మీ పంచాయతీరాజ్ వాళ్ళని పంపించి వాటర్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఫ్లో తీసుకెళ్ళవచ్చు లేకపోతే హైదరాబాద్లో కట్టినట్టు ట్రంక్ అంటే రోడ్ పక్కన ఈ డ్రైన్ వాటర్ ఇది పోవడానికి దాన్ని ఏమన్నా చేయడానికి ఉందా పడ్డ వర్షం నీళ్ళు పడ్డట్టే పోయి అట్లా ఊరు బయటికి తీసుకెళ్ళడానికి సైడ్ డ్రైన్ ఏమైనా కట్టడానికి ఉందా ఏందనేది ఫీజిబుల్ స్టడీ చేసుకొని నువ్వు ఇమ్మీడియట్గా ఇష్యూని రిజాల్వ్ చేయాల్సిందే ఇల్లు ఇచ్చి వాళ్ళని కట్టుకొని తెచ్చిపెడితే వాళ్ళని కట్టుకుంటారు నువ్వే కట్టేయడానికి ఇస్తే అది
ఇది రానప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా డ్రైన్ది మాత్రం ఇచ్చేయండి. తర్వాత కొన్ని పెన్షన్స్వి కొంతమంది చచ్చిపోతే ఈ అభయస్థం స్కీమ్ కూడా ఏమి వచ్చినట్లేదు. 2-3 అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అంటే కాలు బాగాలేని వాళ్ళు 65 ఇయర్స్ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్స్ రాలేదని నా దృష్టికి తెచ్చిండు. ఇక్కడ నాగరాజు అని ఎంపీటీసీ ఉన్నాడు, నేను రాసుకోమని చెప్పిన నాగరాజును. నా డీటెయిల్స్ అన్నీ పెట్టించి నీకు లెటర్ పంపిస్తాను. నాకేమున్నాయో అన్నీ ఒకసారి వెరిఫై చేయి. నేను ఈ కాలనీలో తిరుగుతూ నేను సమస్యలు కనుక్కుంటున్నా. మళ్ళీ ఏదైనా ఉంటే నేను ఫోన్ చేస్తే ఇప్పటికైతే నా దృష్టికి వచ్చినాయి ఇవి. నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఒక ఆఫీసర్ని ఎవరినో ఒకరిని డెప్యూట్ చేసి, లేదంటే నువ్వన్నా పైలట్ ప్రాజెక్ట్ మీద వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మనం ఏం చేయగలము, ఏం ఇమ్మీడియట్గా చేయగలం, ఏం సమయం పడుతుంది అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అది ఒక్కసారి చూసుకోండి. అదే చెప్పిండు, అదే చెప్పిందమ్మా కలెక్టర్తో మాట్లాడితే మాట్లాడి చెప్తాను. అలాంటి దాకా సార్ కష్టాలు అందరి కష్టాలు మాట్లాడుతూ సార్ కలెక్టర్ చెప్పింది. అదే చెప్పింది మా కలెక్టర్ మాట్లాడింది. కవేల కప్పే ఉంది కదా, డబల్ బెడ్